సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మనము ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ది ఫైనల్ బాస్ ద రాక్ నుంచి మన ఈ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో చూడండి, 2 సంవత్సరాల ముందు రసల్మేనియా టైంలో ఏం జరిగిందో మీకు తెలుసు. అంటే ద రాక్ వచ్చిండు, అంటే అసలైన ట్రైబల్ చీఫ్ ఎవరు, అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ ఎవరు చూసుకుందామని రోమన్ రైన్స్ ముందు వచ్చిండు. ఇదంతా మనం చూసినాం. కానీ ఆ టైంలో ఏం జరిగింది, కోడీ రోడ్స్ రాయల్ రంబల్ గెలిచిన తర్వాత రోమన్ రైన్స్ సైడ్ చేయి చూపించడం, అండ్ దాని తర్వాత కొంచెం ఫేస్ అంటే చాలా చిన్నగా పెట్టడము, అండ్ సరే ద రాక్ నువ్వే ఫైట్ చేసుకొని కొంచెం ఇంకా అడుగు పెట్టడం, అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ ఒకటిసారి చాలా అంటే చాలా రియాక్ట్ కావడం. అండ్ ఆ టైంలో ఏం జరిగింది, రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకలేదు. అండ్ దాని తర్వాత నుంచి అంటే ఫ్యాన్స్ అంటే చాలా డివైడ్ అయిపోయినారనే మాట. చాలామంది కోడీ రోడ్ సైడ్, అంటే ఆ టైంలో కోడీ రోడ్ సైడ్ ఉండే, బట్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ కోడీకి అంత సపోర్ట్ చేయడం లేదు. అది స్మాక్ డౌన్ చూస్తేనే మనకు తెలుస్తుంది. అండ్ అంతేకాదు, అందుకని ఇప్పుడు అంటే ఆ టైంలో ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగలేదు. సో అందుకని ఇప్పుడు మన నిక్ ఖాన్ దీన్ని కొంచెం కవర్ చేయడానికి ట్రై చేసిండు. నిక్ ఖాన్ ఏమని చెప్పిండంటే, లేదు అసలు మా ప్లాన్సే లేకుండే, ఫస్ట్ నుంచే ప్లాన్స్ ఏంటంటే ద రాక్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లోనే ఫైట్ చేస్తాడు. అంటే 2 సంవత్సరాల ముందు రసల్మేనియా టైంలో, అంటే రసల్మేనియాలో మన ద రాక్ రోమన్ రైన్స్తో కలిసి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసిండు. ఓకే, ఇలా సింగిల్స్ మ్యాచ్ జరగాలి, బట్ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే నిక్ ఖాన్ ఏమంటున్నా అంటే, లేదు మా ప్లాన్సే అదే ఉండే కదా, మా ప్లాన్స్ ఏంటంటే ద రాక్ ఫస్ట్ నుంచే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడని మేము ముందే ఇదంతా ప్లాన్ చేసినాం, అసలు సింగిల్స్ మ్యాచ్ ప్లాన్స్ లేకుండే అని నిక్ ఖాన్ చెప్పిండు. అండ్ దాని తర్వాత నుంచి సోషల్ మీడియాలో చాలా విచిత్రమైన టాక్ అనమాట. చాలామంది ఏమంటున్నారంటే, డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఫ్యాన్స్కి మరి అంత పిచ్చి వాళ్ళు అనుకుంటారేంది, ఫ్యాన్స్కి పిచ్చోళ్ళు అనుకుంటారేంది. అంటే ఆ టైంలో వీళ్ళు డాక్యుమెంటరీ తీసిరు, అంటే మ్యాచ్ ఏ టైంలో క్యాన్సిల్ అంత మొత్తం మనం చూపించినారు. అండ్ ఒకటిసారి ఇప్పుడు అంటే నిక్ ఖాన్ ఏమంటున్నా అంటే, లేదు అది అంటే 2 సంవత్సరాల ముందు ట్యాగ్ టీమ్ మ్యాచ్ ప్లాన్ ఉండే, ఇదంతా అంటే సింగిల్స్ మ్యాచ్ ప్లాన్ లేకుండా అని ఇదంతా పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు, అంటే ఫ్యాన్స్కి మరి అంత పిచ్చోలు అనుకుంటున్నారా అని ఈ టైప్లో అంటే డబ్ల్యూడబ్ల్యూ పైన ఒక చిన్న హేట్ అండ్ ఫ్యాన్స్ ఈ టైప్లో రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే బాస్ చూడండి, ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కోసము అంటే ఆ టైంలో అంటే కోడీ స్టోరీ వల్ల కొంచెం ఫ్యాన్స్ సపోర్ట్ చూపించినారు, బట్ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏందో మీరు చూస్తున్నారు. అండ్ ఐ థింక్ కోడీకి ప్రజెంట్ ఆ టైప్లో అంటే చూడండి, నిజంగానే కోడీ రోడ్స్లో అంత అది ఉంటే అంటే ఒకప్పుడు ఉండే, బట్ ఇప్పుడు షో నడిపించే అంత సీన్ ఉంటే లేదా, స్మాక్ డౌన్ పరిస్థితి ఇంత బోరింగ్గా, ఇంత బక్వాస్గా, ఇంత బేకార్ కాకపోతుండే స్మాక్ డౌన్ పరిస్థితి. బట్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ ఏంటంటే కోడీ రోడ్స్కి ఒక ఫేస్లా తీసుకొని నడుద్దాం అనుకుంటుంది. సో అందుకనే స్టిల్ ఈ డబ్ల్యూడబ్ల్యూ అంటే నిక్ ఖాన్ స్టిల్ కోడీ రోడ్ సపోర్ట్లోనే వీళ్ళు మాట్లాడుతున్నారు. కోడీ పైన హేట్ రావద్దనే వీళ్ళు ముందు నుంచే ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ప్లాన్ ఉండే అని చెప్తున్నారు. సో చూసినారా, అంటే వీళ్ళు నిజంగానే ఫ్యాన్స్ కొంచెం అంటే క్లియర్ అబద్ధం బాస్, ఇది క్లియర్ అబద్ధం మాట్లాడుతుండు. అండ్ అందుకనే ఫ్యాన్స్ సైడ్ నుంచి నిక్ ఖాన్ పైన డబ్ల్యూడబ్ల్యూ పైన హేట్ వస్తుందన్నమాట. అండ్ చూడండి, ఫ్యాన్స్వి అంటే ఆ 2 సంవత్సరాల ముందు కరెక్ట్ ఏ టైంలో వాయిస్ లేపాలో ఆ టైంలో వాయిస్ లేపలేదు, అండ్ ఇప్పుడు వాయిస్ లేపి లాభమే లేదన్నమాట. ఆ టైంలో కోడీ స్టోరీలో దమ్ ఉండే, బట్ ఇప్పుడు కోడీ స్టోరీ పరిస్థితి ఏందో మీకు తెలుసు, అంటే మొత్తం చాలా బేకార్ అయిపోయింది. కోడీకి వీళ్ళు కరెక్ట్గా బుక్ చేస్తే చూడండి, కోడీ పైన ఎలాంటి హేట్ లేదు, కానీ వీళ్ళు కోడీ కరెక్ట్గా బుక్ చేయాలి. కరెక్ట్గా బుక్ చేయడం అంటే ఊకే ఒక బెయి ఫేస్తో చూపించాల్సిన అవసరం లేదు, అంటే కొంచెము కోడీకి యాక్టర్లో కొన్ని షేడ్స్ అవన్నీ చూపించాలి, అప్పుడే ఏదో ఒకటి జరుగుతాయన్నమాట. కోడీ ఫస్ట్ టైం టైటిల్ గెలవడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత అంటే టైటిల్ స్టోరీ చూపించాడు. ఇప్పుడు ఆ స్టోరీ లేదు. కోడీ అంటే గెలిచిన తర్వాత టైటిల్ ఓడిపోయిండు, మళ్ళొకసారి గెలిచిండు, మళ్ళొకసారి ఓడిపోయిండు, మళ్ళొకసారి గెలిచాడు. ఇప్పుడు 3 సారి ఐ థింక్ కోడీ టైటిల్ గెలిచిండు అన్నమాట. సో అందుకని ఐ థింక్ ఫ్యాన్స్ సైడ్ నుంచి ఈ టైప్లో చాలా రియాక్షన్ వస్తుంది. అందుకని స్మాక్ డౌన్ అంత మంచి గేమ్ నడవడం లేదు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే నా సైడ్ నుంచి చూస్తే మాత్రం కోడీకి వీళ్ళు మేబీ ఒక మంచి హీల్ అయినా బుక్ చేయాలి, లేదా బెయి ఫేస్లా బుక్ చేసినా మొత్తం ఓపెన్గా కరెక్ట్గా బుక్ చేయాలి. అటు ఇటు కాకుండా బుక్ చేయడం వల్ల
కోడి పైన ఇప్పుడు అంత సపోర్ట్ లేకుండా ఉండి సపోర్ట్ లేదని కాదు కోడిపై, బట్ ముందు లేక లేదన్నమాట. 2 సంవత్సరాల ముందు ఏ లెవెల్లో ఉండేనో ఆ టైప్లో అయితే లేదు. ఆ మాట మీకు తెలుసు, మీరు ఒకవేళ కోడి ఫ్యాన్స్ అయితే. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రకారం ఇప్పుడు కోడికి ఏ టైప్లో బుక్ చేస్తే మంచిగా ఉంటుందో ఒకసారి కామెంట్లో చెప్పండి. బట్ ఈ టైప్లో అబద్ధం మాట్లాడితే మాత్రం ఇక ఫ్యాన్స్ సైడ్ నుంచి ఈ టైప్లో హేట్ కంపల్సరీ వస్తాయి. అండ్ అదే హేట్ నిక్ ఖాన్ పైన వస్తుంది, ఎందుకంటే వీళ్ళు ఎంత ఓపెన్లీ అబద్ధం మాట్లాడుతున్నారు ఏందని ఈ టైప్లో ఫ్యాన్స్ సైడ్ నుంచి ఒక హేట్ అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్రాన్ స్ట్రోమన్ గురించి, మన ఒబా ఫేమీ గురించి. చూడండి, బ్రాన్ స్ట్రోమన్ రీసెంట్లీ ఏమని చెప్పిండంటే, నేను డబ్ల్యూడబ్ల్యూ రానికి రెడీ, కరెక్ట్గా డబ్ల్యూలో ఆఫర్ ఇస్తే కరెక్ట్ పైసా ఉంటే నేను వస్తాను, ఎందుకంటే నేను డబ్ల్యూడబ్ల్యూ రింగ్, నేను డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్కి అంటే నేను ఎంట్రన్స్ చేసినప్పుడు ఫ్యాన్స్ ఏ టైప్లో చీర్ చేస్తున్నాను ఇదంతా నేను మిస్ చేస్తున్నాను. కానీ డబ్ల్యూడబ్ల్యూ పాలిటిక్స్ మాత్రం నాకు వద్దు, అంటే డబ్ల్యూడబ్ల్యూలో బ్యాక్ స్టేజ్ పాలిటిక్స్ ఉంటాయని బ్రాన్ స్ట్రోమన్వి చెప్తుండు బాస్. అండ్ ఈ పాలిటిక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అయితే మీరు మన వీడియోస్ చాలా సంవత్సరం చూస్తున్నారైనా, అంటే కనీసం మీరు మన వీడియో చూస్తున్నారంటే మీకు తెలిసే ఉంటుంది. సో ఆ పాలిటిక్స్కి అయితే నేను అస్సలు మిక్స్ అంటే ఆ పాలిటిక్స్ మొత్తం బేకార్ అనే మాట. డబ్ల్యూడబ్ల్యూ హెడ్గా ఆఫర్ ఇస్తే నేను వచ్చి ఫైట్ చేస్తాను. అండ్ ఓబా ఫేమీ పైన ఒక షార్ట్ తీసుకుంటూ, ఫస్ట్ అయితే ఓబా ఫేమీకి ఓడిపోయడం మీద పెద్ద మాట ఏం కాదు. రీసెంట్లీ ఒక వారం ముందు అంటే మన బ్రాక్ లెస్నర్ ఏం చేసిండు మీరు చూసినారు, బ్రాక్ లెస్నర్ ఓడిపించేసినాడు ఓబా ఫేమీకి. ఓకే, సో నేను చూసుకుంటాను ఓబా ఫేమీ కానీ ఫస్ట్ ఈ టైంలో కొంచెం మాట్లాడి తర్వాత ఓబా ఫేమీ ఒక ఫ్యూచర్, వీళ్ళు ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ అన్నట్టు కొంచెం గొప్పగా మాట్లాడిండు మన బ్రాన్ స్ట్రోమన్ ఓబా ఫేమీ గురించి. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే నిజంగా ఇది ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉంటుంది బాస్, ఇది జబర్దస్త్ పవర్ హౌస్ మ్యాచ్ ఉంటుంది. బ్రాన్ స్ట్రోమన్ ఇన్ ఫ్యూచర్లో వచ్చి ఫైట్ చేస్తే మన ఓబా ఫేమీతో నిజంగా ఒక క్రాక్ ఉంటుంది మ్యాచ్. బట్ రీసెంట్ టైంలో ఏ టైప్లో ఓబా ఫేమీకి బుక్ చేస్తున్నారో ఆ లెక్క ప్రకారం చూస్తే బ్రాన్ స్ట్రోమన్ వచ్చినా సరే ఓబా ఫేమీ అంటే మన బ్రాన్ స్ట్రోమన్కి ఓడిపించేస్తారు, ఎందుకంటే బ్రాక్ లెస్నర్కి ఓడిపించిండు ఓబా ఫేమీ. సో అలాంటప్పుడు బ్రాన్ స్ట్రోమన్ వచ్చినా సరే బ్రాన్ స్ట్రోమన్కైనా ఇన్ ఫ్యూచర్లో ఓడిపించేస్తాడు మన ఓబా ఫేమీ. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓబా ఫేమీ గురించే. ఓబా ఫేమీ ఎందుకు రీసెంట్లీ రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక పిరికి వాడని ఎందుకు చెప్పిండు అంటే, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపించేసిండు ఓబా ఫేమీకి, చాలా క్లియర్లీ ఓడిపించిండు. సో అలాంటిది ఓబా ఫేమీ ఎందుకు ఈ మాట చెప్పిండు బ్రాక్ లెస్నర్ ఒక పిరికి వాడని. సో చూడండి, దీని ఆన్సర్ ఏంటంటే, ఇలా మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు రీసెంట్లీ ఇలా మ్యాచ్ జరిగినప్పుడు, సెకండ్ మ్యాచ్ జరిగినప్పుడు, ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అంటే మన ఓబా ఫేమీ మెడలో నుంచి ఆ మాల తీస్తున్నప్పుడు ఒకటిసారి బ్రాక్ లెస్నర్ అటాక్ చేసిండు. అంటే అఫీషియల్గా అంటే మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు అఫీషియల్ ఇట్లా ఫేస్ టు ఫేస్ వచ్చి మ్యాచ్ స్టార్ట్ చేయలేదు. ఓబా ఫేమీ మెడల్ నుంచి ఆ మాల తీస్తున్న అప్పుడు బ్రాక్ లెస్నర్ అంటే ఒకటిసారి ఎంకల నుంచి కొట్టిండు అనమాట ఓపెన్ చెప్పాలంటే. దాని తర్వాతనే ఆ ఎఫ్ఐలు అవన్నీ ఇచ్చిండు అనమాట. సో అందుకనే ఈ మన ఓబా ఫేమీ మన బ్రాక్ లెస్నర్కి ఒక పిరికి వాడని చెప్పిండు అనమాట. దీని ఎంకల అర్థం ఇదే. ఓకే, అండ్ ఇప్పుడు ఇలా మధ్య స్టోరీ ఏంది దీని ఫ్యూచర్లో అంటే, మేబీ సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ మధ్యలోనే మ్యాచ్ జరుగుతుందని ఇలాంటి ఒక టాక్ అయితే ఉంది బాస్. ఎస్, ఎందుకంటే ఓబా ఫేమీ చాలా క్లియర్గా చెప్పిండు, బ్రాక్ లెస్నర్ చెప్పిండు నువ్వు ఒక మ్యాచ్ గెలిచినా నేను ఒక మ్యాచ్ గెలిచిన కానీ పని అయిపోయిందిరా అని మన బ్రాక్ లెస్నర్ మ్యాచ్ తర్వాత చెప్పిండు. ఓబా ఫేమీ రీసెంట్లీ రాలో చెప్పిండు ఒక్కొక్క మ్యాచ్ గెలిచినాము డౌన్ అంటే ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ చూసుకుంటా అన్నట్టు మన ఓబా ఫేమీ మాట్లాడిండు. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో ఇలా మధ్యలో కంపల్సరీ మ్యాచ్ ఉంటాయి. అండ్ ఐ థింక్ ఆ మ్యాచ్ సమ్మర్ స్లామ్లోవి కావచ్చు అంట. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. రీసెంట్లీ మన ఎల్ఏ నైట్ డబ్ల్యూడబ్ల్యూ పైన ఒక షార్ట్ తీసుకుంటూ డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్ గురించి మాట్లాడిన రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో. అండ్ ఎల్ఏ నైట్ ఏమని చెప్పిండంటే, చూడండి, ఒకప్పుడు చాలా జబర్దస్త్ రియాక్షన్ వస్తుండే నాకు ఫ్యాన్స్ సైడ్ నుంచి, బట్ ఇప్పుడు రియాక్షన్ వస్తుంది కానీ ఆ లెవెల్లో ఫ్యాన్స్ సైడ్ నుంచి నాకు అంత రియాక్షన్ రావడం లేదు. అండ్ దీని ఇంకా తప్పు ఓవర్ది డబ్ల్యూడబ్ల్యూ క్రియేటివ్ది స్టోరీ లైన్ది, ఎందుకంటే వాళ్ళు నాకు కరెక్ట్గా బుక్ చేస్తలేదా మాట అని వేరే ఉంటుండే, ఎక్కడనో బుకింగ్లో కొంచెం కరెక్ట్ ఏం లేదనే మాట మొత్తం బేకార్ ఉంది. కరెక్ట్ స్టోరీ లైన్లో వీళ్ళకి యాడ్ చేస్తే మజానే వేరే వస్తుంది, నా స్టోరీ లైన్కి కరెక్ట్గా బుక్ చేయడం లేదు అన్నట్టు
ఎల్ఏ నైట్ మాట్లాడేసిండు, చాలా క్లియర్ షాట్ తీసుకున్నానే మాట డబ్ల్యూడబ్ల్యూ పైన, ఇలా బుకింగ్ అంతా కరెక్ట్గా లేదని ఎల్ఏ నైట్ చెప్పిండు. అండ్ అంతేకాదు ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఎల్ఏ నైట్కి అర్థమైనట్టుంది, నేను ఎక్కడనో డబ్ల్యూడబ్ల్యూలో పనిచేస్తున్నాను అండ్ డబ్ల్యూడబ్ల్యూ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాను, ఎక్కడనో కొంచెం బ్యాక్ ఫైర్ కావచ్చని ఎల్ఏ నైట్కి అర్థమైనట్టుంది. సో అందుకని ఎల్ఏ నైట్ దాని తర్వాత ట్రిపుల్ హెచ్ గురించి చాలా గొప్పగా మాట్లాడండి బాస్. ఎస్, అదే ఇంటర్వ్యూలో ఎల్ఏ నైట్ ఏమని చెప్పిండు అంటే, ఫస్ట్ అయితే షార్ట్ తీసుకుని దాని తర్వాత ఒకప్పుడు నా బుకింగ్ అంతా మంచిగా ఏం లేదు, అంటే ఒకప్పుడు ఒక క్యారెక్టర్ ఉండే కదా, అంటే మొత్తం ఫ్యాషన్ టైప్ ఒక క్యారెక్టర్ ఉండే, సో ఆ క్యారెక్టర్ నాకు పెట్టిండే, బట్ ట్రిపుల్ హెచ్ కదా నాకు ఆ క్యారెక్టర్కి వెళ్ళి మరొకసారి నాకు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఎల్ఏ నైట్ క్యారెక్టర్లో తీసుకొచ్చిండే, దాని తర్వాత కొంచెం మంచి జరిగిందని ఈ టైప్లో ట్రిపుల్ హెచ్ గురించి గొప్పగా మాట్లాడాడు. అండ్ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఈ ఎల్ఏ నైట్ ఒకటిసారి డబ్ల్యూడబ్ల్యూ పైన షార్ట్ తీసుకొని ట్రిపుల్ హెచ్ గురించి ఎందుకు గొప్పగా మాట్లాడిండో ఇక నేను అంత ఓపెన్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన కింగ్ ఆఫ్ ద రింగ్ గురించి మాట్లాడితే, అంటే ఇప్పుడు ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ అయినా సరే, మన క్వీన్ ఆఫ్ ద రింగ్ అయినా సరే, ఇప్పుడు ఎవరు గెలుస్తారు చూడండి. రూమర్స్ ప్రకారం అయితే సెత్ రాలిన్స్ గెలుస్తాడు ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ అని ఈ టాక్ అయితే ఉంది. నేను ఆల్రెడీ మన అప్డేట్స్ వీడియోలో చెప్పేసినాను. ఓబాఫేమి పేరు వస్తుంది కానీ సెత్ రాలిన్స్ మేబీ గెలిచినా గెలవచ్చు అన్నట్టు ఈ టైప్లో ఒక టాక్ వస్తుంది. అండ్ ఈ టాక్ ఇన్ ఫ్యూచర్ ఇంకో వేరే టాక్ బి కావచ్చు, ఎందుకంటే ఈ డబ్ల్యూడబ్ల్యూ అండ్ డబ్ల్యూడబ్ల్యూలో ఎప్పుడైనా ఏమైనా జరుగుతాయన్నమాట. అండ్ అందుకని ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ స్టిల్ డిసైడ్ చేయలేదు అని మనకి ఈ టైప్లో ఒక రూమర్ వస్తుంది బాస్. డబ్ల్యూడబ్ల్యూ అంట ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ అయినా సరే, క్వీన్ ఆఫ్ ద రింగ్ అయినా సరే, అసలు ఓవర్ గెలిస్తే మంచిగా ఉంటుంది అంటే వాళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేస్తారనేమాట. సో వాళ్ళ సైడ్ నుంచి ఇంకా ఎలాంటి డిసిజనే కాలేదంట, ఇంకా డిసైడ్ చేయడంలో ఉన్నారంట, ఇంకా ఈ సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ అని అసలు ఏం ఫిక్స్ కాలేదంట బాస్. సో దీని అర్థమైంది, దీని అర్థము చూడండి, ఒకటి కావచ్చు, వీళ్ళు ముందే ఫిక్స్ చేసుకున్నారు ఓవర్ గెలవాలి ఏందనేది. ఎస్, మేబీ సెత్ రాలిన్సే కావచ్చు, బట్ ఫ్యాన్స్కి ఎలాంటి ఐడియా రావద్దని మీకు తెలుసు. ఇప్పుడు నిక్ ఖాన్ ఎంతో ఓపెన్గా అబద్ధం మాట్లాడుతుంది, ఇంకా ఇంత ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ నడిపించే వాళ్ళు ఎంతో ఓపెన్గా అబద్ధాలు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళుగా ఏమైనా చేస్తారు బాస్. వీళ్ళకి నమ్మాలా నమ్మద్దు ఏం చెప్పలేము. సో అందుకనే ఐ థింక్ వీళ్ళు ముందే డిసైడ్ చేసినారు కూడా, బట్ బయట ఫ్యాన్స్లో ఒక సస్పెన్స్ ఉండాలనే మేము ఇంకా ఎలాంటి డిసిజన్ తీసుకోలే అన్నట్టు ఈ టైప్ టాక్ వచ్చేలా వీళ్ళే చేస్తున్నారు. కింగ్ ఆఫ్ ద రింగ్ ఎవరు గెలుస్తారో వీళ్ళకి ఇంకంతా డిసైడ్ చేసుకోవాలని వీళ్ళే మాట్లాడుకుంటున్నారు బాస్. సో ఇప్పుడు మీరేమంటారు? సరే, ఒక పని చేద్దాం, వీళ్ళైతే ఇంకా డిసిజన్ తీసుకోలేని అంటున్నారు, బట్ మీరు రెస్లింగ్ ఫ్యాన్స్, మీ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్, మీరు చెప్పండి మీ ప్రకారం మన క్వీన్ ఆఫ్ ద రింగ్ అయినా సరే, మన కింగ్ ఆఫ్ ద రింగ్ అయినా సరే ఈసారి ఓవర్ గెలిస్తే మంచిగా ఉంటుందో, మీకేమనిపిస్తుందో మీరు ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి బాస్. రీసెంట్లీ సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో ఒక కాంట్రవర్సీ అనేది స్టార్ట్ అయిపోయింది బాస్. రీసెంట్లీ సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ పైన ఒక షాట్ తీసుకుంటూ అండ్ సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండంటే, ఏంది రోమన్ రైన్స్ నా టైటిల్కి ఒక జబర్దస్త్ పేరు వచ్చేలా చేస్తుండా, ఏంది రోమన్ రైన్స్ దగ్గర ఉన్న వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి ఒక రెలవెంట్ చేయడానికి ట్రై చేస్తుండా రోమన్ రైన్స్. అంత సీన్ లేదు, అది నా టైటిల్, అర్థమైందా? నా ఛాంపియన్షిప్కి రోమన్ రైన్స్ తీసుకొని తిరుగుతుండు అంటే నా ఛాంపియన్షిప్కి పెద్ద పేరు వచ్చేలా చేస్తాడంటే ఇదంతా మొత్తం వేస్ట్ మాటలు, ఇదంతా ఫాల్తు మాటలు అనే మాట. రోమన్ రైన్స్ ఒక పెద్ద ఈడియట్, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నప్పుడు రోమన్ రైన్స్ ఒక పెద్ద ఈడియట్లా కనిపిస్తాడని ఈ మాట నేను కాదు, ఇది మాట ఫ్యాన్స్ కాదు, స్వయంగా మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ చెప్పిండు బాస్. రీసెంట్లీ చెప్పిండు సెత్ రాలిన్స్ చాలా క్లియర్లీ ఇంత పెద్ద షాట్ తీసుకున్నాను అన్నమాట. అంటే ఇలా మధ్యలో ఒక డ్రామా అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ డ్రామా ఎక్కడికి వెళ్తుంది, మేబీ సమ్మర్ స్లామ్లో ఇలా మధ్య నిజంగానే మ్యాచ్ జరుగుతాం కూడా. బట్ సెత్ రాలిన్స్ ఈ మాట చెప్పిండు కదా, రోమన్ రైన్స్ పెద్ద మాటలు మాట్లాడుతున్నా, అది నా టైటిల్, నా వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ తీసుకొని పెద్ద రెలివెంట్ చేయడానికి ట్రై చేస్తుండు అది అంటుండు కదా. సో ఇవన్నీ మాటలు మాట్లాడినప్పుడు రోమన్ రైన్స్ పెద్ద ఒక ఈడియట్లా కనిపిస్తాడని సెత్ రాలిన్స్ చెప్పిండు. సో నేను చెప్తాను నా సైడ్ నుంచి దీని ఆన్సర్, బట్ మీకేమనిపిస్తుంది అంటే సెత్ రాలిన్స్ కరెక్ట్ చెప్తుండా అంటే ఒక టైప్లో సెత్ రాలిన్సే ఆ టైటిల్కి ఒక మంచి పేరు వచ్చేలా చేసిండంట, కానీ ఇప్పుడు రోమన్ రైన్స్ పెద్ద చేస్తున్నట్టు మాట్లాడుతూ ఇవన్నీ వేస్ట్ మాటలు అని సెత్ రాలిన్స్ చెప్తుండు. అంటే ఆల్రెడీ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి సెత్ రాలిన్స్ అంట ఆల్రెడీ ఒక మంచి పేరు వచ్చేలా చేసిండంట. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ చెప్పిన మాటల పైన ఫస్ట్ మీరేమంటారో మీరు ఒకసారి కామెంట్స్ చెప్పండి. అండ్ ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి, ఎస్ సెత్ రాలిన్స్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి ఒక మంచి పేరు రాని చాలా కష్టపడ్డాడు. ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి నిజంగానే అంటే ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి ట్రై చేసిండు అండ్ నిజంగానే ఒక మంచి పేరు వచ్చేలా చేసిండు సెత్ రాలిన్స్, దీంట్లో ఎలాంటి డౌటే లేదు. కానీ
సెత్ రాలిన్స్ ఆ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి ఒక మంచి పేరు తీసుకొచ్చిండు కాదంటే, కానీ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కన్నా అంటే ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ ఒక సెకండరీ ఛాంపియన్షిప్ లాగానే ఉండిపోయి, అంటే పేరు తీసుకొచ్చిండు ఒక మంచి వరల్డ్ ఛాంపియన్షిప్లా దానికి మస్తు అంటే మంచి లెవెల్లో తీసుకొచ్చిండు. బట్ ఎంతైనా సరే ఈ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ముందు ఇది ఒక సెకండరీ టైటిల్ లాగానే ఉండే, ఇది ఫ్యాక్ట్. కానీ రోమన్ రైన్స్ ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్కి రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్ తీసుకొచ్చిండు. రోమన్ రైన్స్ దగ్గర ఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ వచ్చినప్పటి నుంచి ఈ టైటిల్ ఒక మెయిన్ టైటిల్లా మారిపోతుంది బాస్. ఎస్, అంటే ఇప్పుడు మీరు ఒక లెక్కలో చూస్తే మీకు కోడీ రోడ్స్ దగ్గర ఉన్న టైటిల్ ఒక అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఇప్పుడు మీకు మేబీ మెల్లమెల్ల ఒక సెకండరీ టైటిల్లో అనిపిస్తుంది కూడా. ఎందుకంటే రోమన్ రైన్స్ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి మెయిన్ ఈవెంట్స్తో ఫైట్ చేస్తుండు. రోమన్ రైన్స్ ఆ టైటిల్కి రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్లో తీసుకొచ్చిండు. అండ్ రోమన్ రైన్స్ దగ్గర ఆ టైటిల్ వచ్చినప్పటి నుంచి నిజంగానే అది ఒక మెయిన్ టైటిల్లా అనిపిస్తుంది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. కానీ అదే సెత్ రాలిన్స్ దగ్గర ఉన్నప్పుడు అది ఉండే మంచి టైటిల్ ఉండే, బట్ ఎంతైనా సరే ఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ మనకి ఎందుకో ఒక మెయిన్ ఛాంపియన్షిప్లా అనిపిస్తుండే, ఇది నిజం. మీరే చెప్పండి బాస్, మీకు అన్డిస్ప్యూటెడ్ అంటే ఈ రోమన్ రైన్స్ ఈ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి అంటే దానికంటే ముందు మీకు ఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఒక మెయిన్ లాగా అనిపిస్తుండే. కానీ ఇప్పుడు చూస్తే అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ ఇప్పుడు మెయిన్ మీకు అట్లా అనిపించదు. మేబీ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ అండ్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కనీసం 2 సమానమైన కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి, 2 సమానమైన అనిపిస్తున్నాయి. కానీ ఇంతకుముందు ఏముండే అది మీకు తెలుసు అనే మాట. ఊరికి చెప్తే మళ్ళీ మీరు అది ఇది అంటారు, బట్ నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు. ఫ్యాక్ట్ కొంతమందికి మేబీ నచ్చకపోవచ్చు, బట్ ఇదే ఫ్యాక్ట్ బాస్. సెత్ రాలిన్స్ మంచి పేరు వచ్చేలా చేసిండు, నో డౌట్. కానీ రోమన్ రైన్స్ ఆ టైటిల్ గెలిచినప్పటి నుంచి నిజంగా అది ఒక మెయిన్ ఛాంపియన్షిప్లా ఇప్పుడు అనిపిస్తుంది. ఇంతకుముందు అది ఒక మెయిన్ ఛాంపియన్షిప్లా అనిపించలేదు, ఇది ఫ్యాక్ట్. మీరు అసలైన రెస్లింగ్ ఫ్యాన్స్ అయితే ఈ ఫ్యాక్ట్కి మీరు ఒప్పుకుంటారు బాస్. మీకు ఈ ఫ్యాక్ట్ గురించి మీరు డీటెయిల్గా కామెంట్స్లో మాట్లాడతారు. లేదంటే మీరు కోడి ఫ్యాన్స్ అయితే మీరు ఈ సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ ఫ్యాన్ అయితే ఇక మీరు కొంచెం అటు ఇటు మేబీ కామెంట్స్లో మాట్లాడవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏందో అది మీకు తెలుసు అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ సమ్మర్ స్లామ్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏ టైప్లో సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడిండో నా టైటిల్ అని చెప్పిండో, సో ఆ ప్రకారం చూస్తే మేబీ మనకు వచ్చిన ఈ రూమర్ నిజమవుతుందా? నిజంగానే ఈ సమ్మర్ స్లామ్లో మనకి రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందా ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్? రోమన్ రైన్స్ గురించి ఏ టైప్లో సెత్ రాలిన్స్ మాట్లాడిండో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే మేబీ ఇదే కావచ్చని అనిపిస్తుంది. లేదా ఒక రూమర్ వచ్చింది, ఏదైనా రూమర్ వచ్చినప్పుడు ఆ రూమర్ గురించి వీళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఒక రూమర్ తిరుగుతుంది మార్కెట్లో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ అని. సో ఈ రూమర్కి కొంచెం మంట ఇద్దామని సెత్ రాలిన్స్ ఈ టైప్లో మాట్లాడిండా, లేదా నిజంగానే ఆ రూమర్ నిజమవుతుందని ఈ టైప్లో మనకి ఒక టాక్ వినపడుతుంది సెత్ రాలిన్స్ ఈ టైప్లో మాట్లాడడం. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బాస్ చూడండి, ఈ సమ్మర్ స్లామ్కి అయితే మన డబ్ల్యూడబ్ల్యూ నెక్స్ట్ లెవెల్లో బుక్ చేద్దామని ట్రై చేస్తుంది. సో అందుకనే ఈ సమ్మర్ స్లామ్లో చాలా మంచి మంచి మ్యాచెస్ బుక్ చేస్తుందంట. అండ్ మేబీ అందుకనే రోమన్ వర్సెస్ సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ మ్యాచ్ వీళ్ళకి ఒక జబర్దస్త్ మ్యాచ్ అనిపించింది. నిజంగా ఇది ఒక జబర్దస్త్ మ్యాచ్. అసలు ఇది నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో జరుగుతుంది ఈ టైప్లో ఒక టాక్ మనం ఒకటి ఇంపార్టెంట్ ఒక టాక్ మనకి ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు చూస్తే ఏమో ఇది సమ్మర్ స్లామ్లో జరుగుతుందని ఈ టైప్లో టాక్ మనకి వినపడుతుంది. సో అందుకనే మేబీ ఇది నిజమే కావచ్చు. అంటే ఈ సమ్మర్ స్లామ్కి నెక్స్ట్ లెవెల్లో బుక్ చేయడానికే రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ బుక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ జరుగుతుందంట ఇదే సమ్మర్ స్లామ్లో. ఎందుకంటే ఈ సమ్మర్ స్లామ్కి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దామని డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందంట. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఫస్ట్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అని టాక్ వచ్చిండే, బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా రోమన్ వర్సెస్ ఓబా ఫేమియా అని వినపడుతుంది. కానీ మనకి ముందు టాక్ చూస్తేమో రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అని ఒక టాక్ వచ్చిండే. బట్ ఇప్పుడు టాక్ ఏమైనా వస్తుంది, నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా కాదు, ఇదే సంవత్సరం సమ్మర్ స్లామ్లో మనకి రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతుంది ఈ టైప్లో టాక్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో జరిగితే మంచిగా ఉంటుండేనా రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్, లేదా ఇదే సమ్మర్ స్లామ్లో జరిగితేనే మంచిగా ఉంటుందా? గాయస్ మీకు ఏమనిపిస్తుంది ఒకసారి మీ కామెంట్లు చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే బాస్, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే
నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.